పాపం సందీప్ బ్యాట్ కావాలి బాబాయ్ అని ముద్దుగా అడిగినా కానీ నాని బ్యాట్ ఇప్పలేదని బండి మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఊరికి వెళ్తున్నాడు అనమాట. ఈరోజు వచ్చి 3 రోజులైంది. ఇంకా నాన్న ఉండను అంటే పాపం సందీప్ గారిని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకేం చేస్తాం, సందీప్ గాడేమో ముద్దుగా అడగలే నాని ఏం కాదండి. కానీ సందీప్ గాడికి తెలియని సర్ప్రైజ్ అనమాట. ఏదైనా అడిగితే నానికి ఇవ్వడం చాలా ఇష్టం. ఇంకా బాధపడుతున్నాడు వెళ్ళిపోతున్నానని చెప్పి. బ్యాట్ ఇప్పలేదని కూడా ఒక బాధ ఉంది ఒక పక్కన మా ఊడికి. చాలా అంటే చాలా బాధపడుతున్నాడు సందీప్ గారు. నాకైతే కళ్ళ నీళ్ళు తిరిగినాయి బాయ్ చెప్తుంటే. నన్ను వదిలిపెట్టేస్తాడని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా సందీప్ గారిని దించేసి మేమైతే ఇష్టం మాటకి బయలుదేరిపోయాం. షాప్లో వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని అయితే తిట్టుకుంటారు. ఎంత పొద్దున్నే వెళ్ళిపోయాం. 9:30 అవుతుంది టైము. నన్ను డ్యూటీకి దింపాలి, ఇటు సైడ్ వెళ్ళిన బస్సు ఎక్కించాలి కాబట్టి తీసుకొచ్చామన్నమాట. ఒకేసారి ఎక్కించొచ్చని ఈ టైంలోనే బ్యాట్ తీసుకోవాల్సి వచ్చింది. సర్ప్రైజ్ ఇచ్చే టైము ఈ టైం అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేలోపు క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తిట్టుకుంటారు మమ్మల్ని. ఇంకేం చేస్తుంది, తప్పదు కదా తిట్టుకున్నా కానీ అని. సందీప్ గారికి నచ్చిన బ్యాట్ ఇదే అనమాట. దానికోసం అసలు నైట్ అంతా అడుగుతూనే ఉన్నాడు. ఇంకేం చేస్తాం, తీసుకొని తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. నాకేమో డ్యూటీకి టైం అయిపోయింది. ఇక్కడేమో మేము షాపింగ్ పెట్టేసాం మార్నింగ్. అయ్యా తీసుకోవడం బాగానే తీసుకున్నాం కానీ ఎట్లా సర్ప్రైజ్ ఇవ్వాలి నాని అంటే బ్యాట్ని తీసుకొని మన ఇద్దరి మధ్యలో పెట్టు ఇలాగా అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. అలా అయితే పైకి కనపడుతుంది నాని అంటే అట్లా కాకుంటే సైడ్కి పెట్టలే పట్టుకొని ఉన్నా అన్నాడు. ఒక చేతిలో కెమెరా ఒక చేతిలో ఏమో పక్క పెట్టుకొని ఉన్నాం. ఫైనల్గా వెళ్తున్నాం తీసుకొని బ్యాట్ అయితే సందీప్ గారి దగ్గరికి. నేను మళ్ళీ వచ్చాను ఏంటబ్బా అని చెప్పి దగ్గరికి వస్తున్నాడు. ఇటు సైడ్ వచ్చేసరికి చూసేసాడు బ్యాట్ని. నాని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు అడిగింది ఇచ్చేసాడని చెప్పి. నానికి ఎక్కువ ఆనందం ఉంటుంది వాడికంటే. ఇంకా నా డ్యూటీకి లేట్ అయిందని నన్ను రిటర్న్ తీసుకెళ్ళిపోయాడు.